హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఐలోన్ మల్లన్న స్వామి టెంపుల్ పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ముందుగా ఈ టెంపుల్ వచ్చేసి వరంగల్ నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ టెంపుల్ని కాకతీయ రాజులు 11వ శతాబ్దంలో నిర్మించారు. ఈ టెంపుల్కి వెళ్ళే దారిలోనే మనకు మామ్నూర్ ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉంది చూసారా, అదేనండి. రీసెంట్గానే అప్రూవ్ అయింది ఎయిర్పోర్ట్. లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి, అదే. అలా కొంచెం ముందడికి వెళ్ళగానే మనకు రైట్ సైడ్ ఒక ఆర్చ్ కనిపిస్తుంది. ఆ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళగానే టెంపుల్ ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆర్చ్ కనిపిస్తుంది చూడండి, అదేనండి. అక్కడి నుంచి లోపలికి వెళ్తే ఐలోన్ మల్లన్న స్వామి టెంపుల్ వస్తుంది. ఈ ఆర్చ్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో టెంపుల్ ఉంటుంది. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. ఒకసారి ఛానల్కి వెళ్ళి వీడియోస్ చెక్ చేయండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ టెంపుల్ వచ్చేసి ఐనవోలు అనే రాజు నిర్మించాడని ఇక్కడ వారు చెప్తున్నారు. అలా కొంచెం ముందడికి వెళ్ళగానే మనకు ఒక ఆర్చ్ కనిపిస్తుంది. శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం అని. లోపలికి వెళ్ళగానే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మనకు టెంపుల్ రైట్ సైడ్ కనిపిస్తుంది. రైట్ సైడ్ ఒక ఆర్చ్ కనిపిస్తుంది చూడండి. ఆ ఆర్చ్ నుండి ఒక 200 మీటర్స్ లోపలికి వెళ్ళాలి. వెళ్ళగానే మనకు కాకతీయులు నిర్మించిన కాకతీయ తోరణం కనిపిస్తుంది. అదేనండి తూర్పు ద్వారం. ఈ తూర్పు ద్వారం పక్కనే మనకు ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపిస్తుంది చూడండి, కాకతీయ తోరణం. దాని పక్కనే మనకు హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ముందుగా హనుమంతుని దర్శనం చేసుకొని టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళగానే ముందుగా కాకతీయులు నిర్మించిన స్తూపాలు కనిపిస్తాయి. అలా కొంచెం ముందడికి వెళ్ళగానే తూర్పు ద్వారం అని ఒక బోర్డు కనిపిస్తుంది చూడండి. నేను అక్కడ కూర్చొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏంటిదేంటి. మైక్ తీసుకువెళ్ళలేదు కాబట్టి ఇంటికి వచ్చి రికార్డ్ చేస్తున్నాను. అలా కొంచెం ముందడికి వెళ్ళగానే మనకు అక్కడ ఫుడ్ వండుకొని తింటున్నారు. ఆ తూర్పు ద్వారానికి మరియు కాకతీయ తోరణానికి మధ్యలో ఈ కట్టడం ఉంటుంది చూడండి, కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. ముందుగా మనకు స్వామివారి పాదాలు దర్శనం ఇస్తాయి. అలా కొంచెం ముందడికి వెళ్ళగానే ద్వారంలో మనకు స్వామివారు విగ్రహాలు కనిపిస్తాయి. అవి చూసుకొని కొంచెం ముందడికి వెళ్ళగానే అక్కడే మనకు చేతులతో చెక్కబడిన విగ్రహాలు కనిపిస్తాయి, రాళ్ళ మీద చెక్కినవి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. అలా కొంచెం ముందడికి నడవగానే మనకు గజస్తంభం కనిపిస్తుంది. అక్కడే మనం మొక్కుకొని కొంచెం ముంగడికి వెళ్ళగానే మనకు నందీశ్వరుడు దర్శనం ఇస్తాడు. ఇప్పుడు చూడండి, చూపిస్తా. నందీశ్వరుడు ఈ ఆలయంలో మనకు శివుడు అర్ధాకారంలో దర్శనం ఇస్తాడు. చూస్తున్నారు కదా నందిని. కొంచెం దగ్గర వెళ్ళి చూపిస్తాను చూడండి క్లియర్గా. అలా మనం దర్శనం చేసుకొని టెంపుల్ లోపలికి వెళ్ళగానే మనం అర్చన టికెట్ తీసుకొని అర్చన చేపించుకొని బయటికి రావాలి. ఇక్కడ మనకు ప్రసాదంగా బండారి ఇస్తారు. బండారి అంటే ఏదో కాదండి, పసుపు ఇక్కడ ప్రసాదంగా ఇస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒగ్గు కథలు చెప్తారండి. అలాగే ఈ జాతర వచ్చి భోగినాడు స్టార్ట్ అయ్యి ఉగాదికి ఎండ్ అవుతుంది. 3 నెలలు ఈ జాతర సాగుతుంది, ఐలోన్ మల్లన్న స్వామి జాతర. ఇక్కడ శివరాత్రి కూడా చాలా ఘనంగా సాగుతుందని చెప్తున్నారు ఇక్కడి వారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, స్వామివారి గర్భగుడి పైన ఉన్న శూలం అది చూడండి. జూమ్ చేసి క్లియర్గా చూపిస్తా. ఇక్కడ నమ్మకం ఏంటంటే ఎవరైనా కొత్త వాహనాలు కొన్నవారు టెంపుల్ చుట్టూ వాహనాన్ని తిప్పడం ఆనవాయితీ. సో నేను రీసెంట్గానే బైక్ తీసుకున్నా. దాని కారణంగా టెంపుల్ చుట్టూ వాహనాన్ని అలా ఒకసారి తిప్పుకొని
వెళ్తున్నాం. ఈ టెంపుల్కి స్పెషాలిటీ ఏంటంటే 4 వైపున ద్వారాలు ఉంటాయి. 4 వైపున స్వామివారు దర్శనం ఇస్తారు. జాతర టైంలో ఇక్కడ చాలా రద్దీగా ఉంటుంది. 10 లక్షల నుండి 1,00,00,000 మంది దర్శనాని కోసం వస్తారని ఇక్కడ వారు చెప్తున్నారు. ఇక్కడ ఏది కోరుకుంటే అది నెరవేరుతుందని నమ్ముతారు భక్తులు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగే ప్రతి వీక్ ఒక వీడియో వస్తుంది. సో మీరు మిస్ అవ్వద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు మమ్మల్ని ఫాలో అవ్వండి. మేము తిరిగి మళ్ళీ ద్వారం వైపు వచ్చి ఇంటికి వెళ్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.